వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారి సమక్షంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కోటి సంతకాల సేకరణకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తున్నటువంటి నేపథ్యంలో గూడూరు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే దానిని ఎక్కడ అవసరమైన దగ్గర ప్రతి దగ్గర నిర్వహించడం జరిగింది. జనాల నుంచి విపరీతమైనటువంటి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కూడా ఎప్పటిలాగానే ఈ కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేసినా విశేష స్పందన లభించడం, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగం కావడం, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచి మెడలు వంచి తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లకుండా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వాపసు తీసుకునేటువంటి విధంగా రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి 1,00,00,000 మంది అభ్యర్థనలని 1,00,00,000 సంతకాలతో రాజ్యాంగాధిపతి అయినటువంటి గవర్నర్ గారికి సమర్పించి ఆయన్ని కూడా మీరు జోక్యం చేసుకుని దీన్ని వివరించండి, చంద్రబాబుని కుటుంబ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ నుంచి అని చెప్పి కోరడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యక్రమానికి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని మరి కూటమి ప్రభుత్వం చూస్తుందో గత అక్టోబర్ 10వ తేదీ నుంచి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ వింటున్నారు. చాలా బాధాకరం. కానీ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ శరాఘాతం అయిపోతుందో, దివంగత నేత పూజనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని అద్భుతమైనటువంటి బృహత్కర పథకాన్ని పెట్టి ఏ రకంగా మన్నన చెంది రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన చనిపోయిన చిరస్మరణీయుడిగా మరి రాష్ట్రంలో ఆయన ఉన్నారు. మరి అదే రకంగా అడుగుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పయనించి ఎవరు సాధించలేనటువంటి, భారతదేశ చరిత్రలో ఎవరు సాధించలేనటువంటి వాతావరణం తీసుకొచ్చారు. స్వతంత్రం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 11-12 హాస్పిటల్సే కదా వచ్చాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే కదా వచ్చాయి. మరి ఈయన ఒక్క దఫాతో 17 మెడికల్ కాలేజ్ సాధించారంటే ఎక్కడ మెడికల్ హబ్ లాగా ఏర్పడిపోతుందో ఈయన కూడా చిరస్మరణీయుడు అయిపోతాడనే కుట్రలో భాగంగా, కేవలం కుట్రలో భాగంగా ఆయనకి చంద్రబాబు గారికి ఉన్నటువంటి స్వతహా అలవాట్లో భాగంగా అధికారం వస్తే అమ్ముకోవడమే. గతంలో ఎప్పుడైనా చూడండి, అధికారం వచ్చేది అతను అమ్ముకోవడం కోసమే. కానీ పేద ప్రజల గురించి ఆయనకు తెలుసు. మాయ మాటలు చెప్పిందే 10 సార్లు చెప్పి ఆశ చూపిస్తే మర్చిపోతారనే వాతావరణంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మన్ననలు పొందాడో ఆ పథకాలనే 4 రెట్లు ఇస్తామని చెప్పి పదే చెప్పి మరి ఆయన విజయం సాధించడం జరిగింది. ఈరోజు వేరే చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి. ఆయన నవరత్నాలని చెప్పి పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, గొప్పగా చేశాడు. అధికారం వచ్చినప్పటి నుంచి అదొక బైబిల్, ఖురానా, మరి అదే రకంగా మన మహా గ్రంథం, మన భగవద్గీత లాగా అనుకొని పవిత్రంగా చెప్పిన నవరత్నాల్ని పరిపాలన రోజు నుంచే స్టార్ట్ చేశారు. అదే మాయమాట మన మాయల గారిడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం కాలం పాటు ఎలాంటి పథకంని, ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా సూపర్ 6 అని చెప్పి మరి సంవత్సరం కాలం పాటు అందరికి నామం పెట్టారు. మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి మొదలు పెట్టారో, వేలాది మంది కాదు లక్షలాది మంది ఆయన వెంట నడవడం మొదలు పెట్టారో, అబ్బా కొడుకులు భయపడి మనం ఏదైనా ఇవ్వకపోతే తిరుగుబాటు వచ్చే వాతావరణం ఉంటుందని చెప్పి అప్పుడు సరి చేసుకొని మరి తల్లి వందనం లాంటివి మొదలు పెట్టారు. వేరే చేసుకున్నారు. అమ్మఒడి మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్పిన ప్రకారం, టైం ప్రకారం పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఆ రోజు ఎంత దుర్మార్గం,
ఒక 1000 రూపాయలు మెయింటెనెన్స్ కంటే నానా హంగాం చేశారు. ఈరోజు తల్లి వందనంలో 13,000 ఇస్తున్నారు, కొంతమందికి 7,000 ఇస్తున్నారు, 8,000 ఇస్తున్నారు. అదేంటంటే పర్ఫెక్ట్ లేదు, నిజాయితీ లేదు. 2,000 కట్ చేశారు. 1000 రూపాయలకి ఆ రోజు నానా హంగామా చేశారు. ఈ రోజు 1000 రూపాయలు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి పేరెంట్స్ కమిటీ ద్వారా ఆ మెయింటెనెన్స్ పెట్టారు. ఆ వాచ్మెన్ ఉండాలి, ఆ టాయిలెట్లు క్లీన్ గా ఉండాలి, ఆ మెయింటెనెన్స్ ఉండాలి, మీ బాధ్యత అని తల్లిదండ్రులకు బాధ్యత పెంచారు. అది పరిపాలనలో దక్షత అంటే. మరి అలా కాకుండా ఈ వాతావరణం తీసుకురావడం జరిగింది. అన్ని పథకాలు కూడా సమయాభావం వల్ల పెద్దలు దాని గురించి నిష్ణాతులైనటువంటి మన ప్రీతమ నాయకులు మరి గోవర్ధన్ రెడ్డి గారు మీకు చెప్తారు. మరి అందరి దృష్టి తీసుకురావడం జరిగింది. దానికి ఆయన అంగీకరించారు. మరి ఈ సంక్షేమాలు పేదలకే కదా, వాళ్ళ ఆలోచనలో భాగంగానే నేను కొంత పార్టీని చేశానని చెప్పి ఇప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ మెథడాలజీలో మరి కార్యకర్తల బాటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలాగా భవిష్యత్తులో ఉండబోతుంది కనుక ఒక కన్స్ట్రక్టివ్ మెథడాలజీలో 3 టైర్ సిస్టమ్ తీసుకొస్తున్నారు పార్టీలో. మనం మరి కష్టకాలంలో పార్టీలో ఉంది కాబట్టి ఏమైనా చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా సర్దుకొని కమిటీని వేయాలి. ఆయనకి అండగా ఒక 15 మందిని వేయాలి. అదే రకంగా అనుబంధ సంస్థలు కూడా వేయాలి. మరి మహిళ మరి మన భాగంలో సగ భాగం కాబట్టి వాళ్ళ కమిటీ ముందు ప్రయారిటీ ఇవ్వండి, యువతకి ఇవ్వండి, స్టూడెంట్స్కి ఇవ్వండి, సోషల్ మీడియాకి ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి దొరకడం ఒక వరం. ఏ సినిమా యాక్టర్కు ఎవరు కూడా ఇంత గ్లామర్ అడుగు బయట పెడితే మరి లక్షలాది మంది ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒక నమ్మిక జగన్మోహన్ రెడ్డి గారే ఆదుకుంటాడనే ఒక నమ్మిక ఈరోజు పార్టీని రక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారి నాయకత్వంలో భగవంతుడిచ్చిన వరంగా మనం ఎంత శక్తి ఉన్నా అంత తప్ప ఆయనకి అండగా నిలబడదాం. మరి అన్ని విషయాలు అవగాహన వచ్చిన వ్యక్తిగా సంపూర్ణమైన వాతావరణంలో ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.